కొల్లపూరు పడ్డాను గనక అక్కడ కంది చేసిండు దేవుడు మల్లయ్య రామ 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 ఓ రాము రామ 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 ఓ రామ దేవదేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్యో మా దేవరాజు మల్లన్న రామ ఓ రామ కొల్లపూరి పట్టణమే రామన్న రామ కొల్లపూరి పట్టము కడగాలి చేసిండు దేవరాలు మల్లికాడు స్వామి నీలమ్మ బుడకమ్మ దేవుడు మల్లయ్య పుణ్యాచారుడు రమో రామ కొల్లపూరి పడ్డముడు కొద్ది రాజమల పిల్లు పోయిన మట్టిపిండు వారుగురు కాపులు గనక నన్నకి చిర్రేగల్లు కుంకుమ బొర్రేగల్లు కుదురుతున్న మల్ల మల్లయ్య ఆరుగురు అన్నల పెళ్లిళ్ళు చేసిండు మక్క దొన్న కటక విన మార్గ పెళ్లిళ్ళు చేసిండు దొన్న కటక విన దొరగా పెళ్లిళ్ళు చేసిండు మల్లయ్య ఆరుగురు అన్నల లగ్గాలు చేసినాడా మైకు పని చేయవా కొంచెం కాల్ చేస్తారు అక్క మా ఇంటికే పెట్టరు అని చెప్పి కాల్ వస్తున్నాయి ఎవరంటే ఏం చెప్తామే కింది బాక్స్ లేదా కింది బాక్స్ లేదా పండగేట చేసుకుని అదే అనుకుంటున్నావు ఎప్పుడే అని కడతారు చేస్తారు ఒక బాక్స్ పెట్టుకుని ఈయన పెట్టుకోరు మంచిగా మైక్ ఏంటంటే ఇప్పుడు మనం పడుకోలేదు మళ్ళా ఆ లొల్లికి చేసిన టోలో కాకుండా మళ్ళా రాలేం అట్లాంటి మల్లన్న కొల్లపూరి పట్టము కడకాలి చేసిండు పరమాత్మ మల్లయ్య రాజమని పిల్లు పోయిన దేశమని పిల్లు మల్లయ్యో చిలుకల మండ దూలు వాళ్ళు కస్తీలు కట్టించుడు పరమాత్మ మల్లయ్య అవతాలు పావురాలు రామ రామ అవతాలు పావురాలు పావురాలే మా అవి కొన్ని లక్షలమ్మ రామ రామ చిలికాలు పావురాలు ఓ దేవుడు మా మరికొన్ని లచ్చలేవి చిలుకల బండ దూలివాలు మల్లయ్య దులమల కత్తిరి వీణా దేవదేవుడే ఎవరాలు మల్లు దూరా మల్లల్లా కాపుల ఇల్లల్లమ్మ మల్లయ్యో కన్యకుమారుడమ్మ రామరామ గుల్లవారి ఇంటిలోన మల్లన్న గోపాలకిచ్చుడమ్మ మల్లయ్యో కురువారి ఇంటిలోన ఇచ్చాను నందుడమ్మ మల్లన్న రామ 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 దేవరాలు మల్లు దూరా మల్లయ్య ఎక్కడ చూసినాను మల్లన్న పేరి చెలగల వీణ దులివాలి వీణ ఎలవల ఎండి రాజులు కుడిన బంగారు రాజులే అమ్మా వరహాలు ముచ్చారు రవరట్టములు మంట హరికములు పోసుకొని మల్లయ్య అవతల వారింటికి అసలు తీరి బంగారం ఇచ్చి బంగారు తప్పు వేయించుకొని మల్లన్నా దండుగా తానము అంటడే అమ్మా మల్లయ్యో మల్లయ్యా
చూసిన మల్లయ్య పేరురాయ్యా ఓ దేవుడా కాదిలా మల్లయ్య పేరు డిడిలా మల్లయ్య పేరు తిరుపతి తీరంగం ఆనంది భద్రాచలమురాయ్యా మల్లయ్య పేరు ఎల్లవట్టలే ఓయమ్మా దండిగా జాడమంతుడు మల్లల్లా లల్లా 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 దేవరాజు మల్లయ్య నారాజు మల్లయ్య దేవరాలు మల్లయ్యో నారాజు మల్లయ్య రాగుల్ల కుమారుడు దేవదేవుడు వల్లల్లా దండిగ దానమ్ము మంచినా ఎక్కడ దూసినా నారాజు మల్లయ్యో కాశీల మల్లయ్య ఢిల్లీల మల్లయ్య కాశీల మల్లయ్య పేరు ఢిల్లీల మల్లయ్య పేరు తిరుపతి తీరంగం ఆనంది భద్రాచలం మల్లయ్య పేరు ఎల్లబడ్డనమ్మో అనహారమదేవా ఏలాకు మహారాజా దేవరాజు మల్లయ్యో నారాజు మల్లయ్య దేవుడు పేరెల్ల బట్టెలమ్మో మల్లయ్య తోగులు తన్నాది వాళ్ళు అటు చేసి పడిచేసి అచ్చగాళ్ళు పుచ్చగాళ్ళు తన్నాసి వాళ్ళు ఎవరు చూసిన మల్లయ్య రాయ్యా రామ 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 ఎక్కడ చూసిన దోగులు తన్నాది వాళ్ళు వడిచేసి పడిచేసి మల్లయ్య పేరు ఎల్లబట్టనే అమ్మా దేవుడా నా చిన్నవాడు మల్లయ్య మల్లయ్య దేవుడు మల్లన్న అటువంటి మల్లయ్య పేరు కాంచుతున్నాడు అచ్చగాడు పుచ్చగాడు జోళ్ళు సన్నాసి మల్లయ్య మల్లయ్య మారి పేరు మొగబట్టే రామ రామ అచ్చగాడు పుచ్చగాడు జోళ్ళు సన్నాసి మల్లయ్య పేరు మన దానం దానవని తండ్రిగా దానం అందుతున్న మల్లయ్యో బ్రహ్మదేవుడు తెచ్చేవారు లేరు విష్ణుదేవుడు తెచ్చేవారు శంకరుడు తెచ్చేవారు లేరు మరి అటువంటి మరి వల్లయ్య వల్లయ్య తెచ్చేవారు చాలా మంది ఉండరు మరి ఈ యొక్క మరి ఇది ఏమేనంటూ ఉండదే రాయిపుష్యం విజయరమ్మ పార్వతమ్మ రాయిపుష్యం విజయరమ్మ పార్వతమ్మ అంగిపుష్యం అమ్మ పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ మాత్రమైన నా శివదేవి పార్వతి దేవుడా దైతుడు కన్న బిడ్డే దైత పార్వతమ్మ రామ
రమ్మ పార్వతమ్మ ఏమంటము నిద్ర ఉండి లేచింది బాబుల తొలకాల దుబ్బకట్ట కొరకనల్లా పదవిల్ల పాలాల ఇంతలల్ల వీటోక నాదురు అటోక నాదురు మాత్రమైన పార్వతమ్మ వియ్యలేసినాలే రామరామన్నరా అమ్మవారు నా పార్వతమ్మనే తల్లి కూడా వియ్యలేసినాది ఇవరేమి నా పార్వతమ్మనే ఆ తల్లి వియ్యలేసినాది దేవి 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 నాయమ్మ దైతుడి అన్న బిడ్డ దైత పార్వతి పార్వతమ్మ ఎవరు కావద్దని చెప్పి మాత్రమైన నా దేవుడు ఉండగా నా దేవుడి కల్లా యొక్క మించిన దేవుడు ఎవరు ఓయమ్మ దేవుడేడికి వెళ్ళి పుట్టిండు పుట్టిండు నారవాళ్ళ చెట్టు కాడికెళ్ళి భూమిన చీన కాడికి అల్లం పెట్టేవాడు నా దేవుడు దంగమయ్యా జిమ్మా జిమ్మై కొట్ట కన్నాను ఆనందం పెట్టేవాడు దంగమయ్యా నా దేవుడి కల్లా మించిన దేవుడు ఎవరు ఎవరు అమ్మవారు పార్వతం వెళ్ళిపోతానంటది దేవి నాయమ్మ మనతోటి మాత్రమైన ఎండుకొండ కైలాసము కైలాసములో కూడా మచ్చాసి మడప మీద కూసుండు నా ఎండుకొండ శంకరుడు బోలా శంకరుడు శంకరుడు మూడు కళ్ళవాడు ముక్కొండి ఇచ్చడు శివుడు నంగవయ్యా మూడు కళ్ళవాడు ముక్కొండి ఇచ్చడు సామజుడు బోలా శంకరుడు పార్వతమ్మని వెళ్ళిపోతానని చెప్పి మరి ఏకపురం సూర్యుని దూసి చుక్కబట్టు పెట్టి చంద్రుని దూసి జలకొప్పులేసి అమ్మవారు పార్వతమ్మ ఇక వెళ్ళిపోతానంటది దేవి నాయమ్మ ఇక గుండ గుండ పార్వతి బయలు వెళ్తుంది పార్వతమ్మ అల్లలేరాడి అల్లాడి ఒక్కొక్క తర్వాత పుట్టి కనుక ఆ పెద్ద బజారు బాజారు అంటారు ఇల్లు విల్లు సందన వీరల్ల గుళ్ళు గేరి గేరి సందన సోమన్న గుళ్ళు ఆడవాడ సందన హనుమల్ల గుళ్ళు దాడబట్టేది ఆ పెద్ద బజారు ఆధారు దాడలు దాడబట్టేది పార్వతమ్మ.
పెద్ద బజారు వాదారు దాన్ని దాటుకుంటా చేరవచ్చి శివుడి కచ్చేరి ముందలకి తల్లి చేరవచ్చావట్టే రామరామే అమ్మవారు పార్వతమ్మ రమ్మలారా తల్లి చేరవచ్చి రాలే ఓయమ్మరా అందేది బ్రహ్మదేవ హడ్డబట్ట కట్టిన వాడికి కనుక మన కచ్చేరికి వచ్చే చెరుగు లేదు ఇంతవరదాకా మన కచ్చేరికి ఆడి కనుక ఎదురుంగ రాలేదు కాగినా మోగినా కందుకొండ దయ్యమా మరి కాగినా మోగినా కందుకొండ పిశాచ మన కచ్చేరికి ఎదురుంగ వస్తుంది తమ్మి తమ్ములారా ఎక్కడికి వెళ్ళ వచ్చా ఆడిరా నా తమ్మి బ్రహ్మదేవునికి ఇష్టడని చెప్పినప్పుడే నువ్వు చెప్పని ఎలా అన్నయ్య నువ్వు చెప్పలే ఎలా మేము పోయి అటువంటి చూసి రాని ఎలా ఉన్నావు అన్నయ్య నువ్వు ఇక్కడనే ఉండు మేము పోయి చూసి వస్తాం అంత లోపల విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు మరి శంకరుని మాటలు మరి ఎప్పుడైతే మన శివలారా విన్నారో మరి అటువంటి ఆడవాళ్ళ దగ్గరికి ఎట్లా వస్తా ఉన్నారు రామన చందనాలు ఏమని మాటలంటా ఉన్నారు అమ్మా మీరు ఎవరమ్మానే ఎవరు ఉత్తరమాన ఊరుకున్నా దక్షిణమాన ధర్నికొండ ఎవరమ్మా మీరెవరు ఏ రాజంబు ఉన్నది ఏ దేశంబు ఉన్నది ఎవరమ్మా ఏ రాజ్యం ఏ దేశం ఉన్నదమ్మా ఎందుకు కొరకు వచ్చినామమ్మా ఇలాగా అయ్యో పిల్లగా అంటుంది ఎవరు మీరు నన్ను గుర్తుపట్టలేదా అయ్యయ్యో నిన్ను గుర్తుపట్టనికే అమ్మో ఐశ్వర్య రాయ అనుకున్నావు అది చేసేంత అనుకోండి నిన్ను గుర్తుపట్టనికి ఎవరమ్మా మీరెవరు ఎందుకు వరకు వచ్చారు ఎవరమ్మా మీరెవరు గుర్తుపట్టనికి మీరు ఎవరమ్మా గుర్తుపట్టనికి మేము గుర్తుపట్టలేదు నా ఉప్పు తింటారు నా తప్పు తింటారు నా సొమ్ము తింటారా నాయనా నా ఉప్పు నా తప్పు నా సొమ్ముని నన్ను గుర్తుపట్టపోతురా అయ్యా అయ్యా మీ వదిన పార్వతీని నేనున్నాను మీ వదిన పార్వతీని నేనున్నాను అబదొత్త వాడుకునే వాళ్ళు గారు అబదొత్త వాడుకునే వాళ్ళు గారు అబదొత్త ములిగే వాళ్ళు మీరు గారు అయ్యయ్య మర్దులారా మర్దులారా అయ్యయ్య మర్దులారా నా మర్దులు వింటారు నాయన ఓ నాయన దావదొద్ద వాడుకునే వాళ్ళు గారు దావదొద్ద ములిగే వాళ్ళు గారు రాయ్యా మర్దులారా అయ్యా ఎవరు గారు మేము ఆ వదిలే పార్వతి వచ్చిందని మీ అన్నతో చెప్పుర్రా నాయనా పార్వతమ్మని కన్నవారు
చూసిరు విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు తెల్లవారు చూశారు మా వైన ఉన్నట్టుంది మా వైన పోయి మరి అటువంటి శంకర్ని చెప్తారన్నారు మన విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అయినా బ్రహ్మదేవుడే ఎంకికి మళ్ళీ రీతురు మరి ఎంకికి మళ్ళీ అటువంటి మరి ఆ శంకర్ని ఇంటి దగ్గరికి అమ్మ రామ రామ దండాలు పెడతా ఉన్నది అన్నయ్య ఎవరు గారు మన వదిన పర్వతమ్మ పర్వతమ్మ వచ్చింది అన్నో పర్వతమ్మ వచ్చింది అన్నయ్యో ఏమి కొరకు శాపతో ఆదుకున్న వాళ్ళు గారు శాపతో ఆదుకున్న వాళ్ళు గారు నీతోని పని లేదు మరి అటువంటి మీ అన్నతోని పని ఉండదని నన్ను అన్నది చెప్పగిన దెబ్బ కొట్టినట్టుగా నన్ను అన్నది అన్నయ్య నువ్వే వెళ్ళిపోమన్నది మా పోయినే బ్రహ్మదేవా అన్నయ్య నీ పెన్నం సరాసులు వచ్చినారా? అసలు రాలే అన్నయ్య నా పెన్నం రాలేదు. నీ పెన్నం రాలే ఇష్టదేవా ఓ నీ పెన్నం వచ్చినారా? నా పెన్నం రాలే. నా పెన్నం వస్తే నేను ఊకుంటున్నా. నీ పెన్నం లక్ష్మీదేవి రాలే. లక్ష్మీదేవి రాలే. పార్వతి ఓ గట్టిగా పార్వతేనా? పార్వతి వదిలేనే వచ్చింది అన్నయ్య. నీ భార్య రాలే? రాలే. ఈయన భార్య రాలే? రాలే. నా భార్యనే వచ్చానా? అవును. దానికి ఏమి తక్కువ ఉంది, ఏమి పని ఉంది, ఎందుకోనకొచ్చారా పార్వతి? అయ్య వచ్చేది 66 పుట్ల అలుగుల దూరము చేదల బట్టి ఎల్లినాడు దంగామా రామ రామ. వచ్చిన కన్నమ్మ ప్రాణేశ్వరా. చెడరేగి చెట్టు వచ్చామా, పడరేగి పడలు వచ్చామా, ఎందుకోర కంచెల వచ్చిన వంటవా నాలా? ఓ నారా దొంగమా దొంగవయ్యో, నేను చెడరేగి చెట్టు వంటలే, పడరేగి పడలు వంటలే నాయనా. చెల్లరేగి చెట్టు వల్ల పడరేగి పడలు వంటలే. ముసల్దానానికి కుసం కూడాలంటే నీకు సూరదాన్ని అనిపిస్తున్నా అయ్యా. నేను
12 కన్యాకుమారి లేక కనిపిస్తున్నా నీకు నీ నోడికెట్లా వచ్చారా నాయన ఓ అయ్యా నీ నోడికి వచ్చినట్టు పాడా 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 పాడ పాడాలంటే నన్ను మరమయ్యేళ్ళ పెద్ద మంచి నేనయ్యినా 60 ఏళ్ళ పెద్ద మంచి నేనయ్యినా మగాళ్ళు ముందరికి మోసేదులు ఎంకయ్యా నా కళ్ళ అయ్యునాయి నానాయినో నిన్నోడు గట్ల వచ్చే ఓ దేవుడా నిన్నోడు గట్ల వచ్చే నానాయినో తెలుగు చెట్లు కూడా పట్టలేదు బుడదేవి పాటలల్లా పట్టలేదు అయ్యయ్య నాదుడా ప్రాణవల్లవా అయ్యయ్య నాదుడా ప్రాణవల్లవో ఓలోక రచ్చ కూడా ఓలోక రచ్చ కూడా పాయి పరం బాబా నా దేవుడా పాయి పరం నామా నా దేవుడు నిన్నోడి గట్ల వచ్చే నాయనా సంగమా ఓ అయ్యా నెత్తివీని సూరుడా నిలబడిన కాడ అంగులో బంగారమా కోటైల పుచ్చమా పాపట సూరుడా నా పద్ద రాఘవనా అయ్యా నా కొంగులో బంగారమా కోటైల పుచ్చమా దేవుడో ఓ అయ్యా జింబై ఓట్ల కన్న వారాలను పెట్టేవాడరు నాయనా మీరు నాలవాడ శివ కాడికెళ్ళి అన్నం ఆరాలను పెట్టేవాడ ఉన్నవయ్యో సంగమయ్యా చెడుకు గడ్డెడుకుపోయేవాడు జింబై ఓట్లకు అన్నం ఆరాలను పెట్టేవాడ ఉన్నవయ్యా నువ్వు దేవుడే ఉన్నాక నీ కళ్ళకు దేవుడు ఎవరు ఉన్నారు నీ కళ్ళకు సూర్యుడు ఎవరు ఉన్నారా అయ్యా ఇంత పుణ్యం చేసే పుణ్యాత్తులు ఎవరు ఉన్నారయ్యా ఓ అయ్యా నువ్వు శివుడు ఉన్నాక నీ కళ్ళకు శివుడు ఎవడు పుట్టిండు నువ్వు శివుడు ఉన్నాక నీ కళ్ళ యొక్క శివుడు ఎవరు ఉన్నారు ఇంత పుణ్యానప్పుడు ఎవరు ఉన్నారా అయ్యా ఓ అయ్యా నువ్వు దేవుడు ఉన్నాక నీ కళ్ళ యొక్క దేవుడు ఎవరు తండ్రి ఓ అయ్యా మన ఎండుకొండ కైలాసాల ఇంత పుణ్యం అయితే ఇంత పూల వర్షం అయి పుడుతుందిరా తండ్రి ఓ దేవుడా ఏ పుణ్యం చేస్తే ఏ పుణ్యం అడ్డపడి అంటారేమో ఇంత పుణ్యానప్పుడు పూల వర్షం ఇప్పుడు అంటారా తండ్రి వాళ్ళెవరు ఉన్నారయ్యా ప్రాణనాథా వాళ్ళెవరు ఉన్నారయ్యా ఓ దేవుడా నీకన్నా ఎక్కువ దేవుడెవరు ఎవరన్నా ఉన్నారయ్యా ప్రాణాలా ఎప్పుడైతే బాగా పార్వతమ్మ అటువంటి మరి నేను కళ్ళవాళ్ళ చూస్తానన్నాడు జీవ కాలుంచి మరి పైన పోయి గడ్డ వేరే పక్షుల కాలుంచి మరి అన్నం ఆధారం పెట్టేవాడు మరి అటువంటి 4 తొట్టెలను ఇచ్చేవాడు మరి 4 తొట్టెలు ఉండబోయేవాడు నువ్వు ఉండవు నీకంటే వీరుడేవాడు దేవుడు ఎవడున్నాడో నువ్వు అటువంటి మరి ఆ దండి శివుడు ఎవడు నువ్వు చెప్పవండు నువ్వు అని కాడికి పెట్టిండు పళ్ళకి దాచిన పెట్టిన ఆడి చేతులు అందరం కొట్ట ఉండు దేవుడు పట్టిండు దేవా సంగవాది గురువాడు ఒక 4 రాజ్యాలు నవ్వకుండా భూములు మరి అటువంటి మరి కన్నవార చూస్తానన్నాడు కన్నవారం
చూసే వరకల్లా ఇడుకోల దగ్గర మరి గోవుల కొల్లాపూరి పట్నం లోపల అటువంటి మరి అక్క నా చిన్న కొడుకు మల్లికార్జున స్వామి అటువంటి మారి చెమటకుంటున్న మైలారు మల్లయ్య సెలవైన భద్రుడు మారి చెమటకుంటున్న మైలారు మల్లయ్య మల్లయ్య తీసుకుపోయి మరి అటువంటి మరి గర్భాన కాపుల గర్భాన వేసినావే మరి అడుగుతూ ఉంటున్నాడు అది ఇష్టమంతుడు అయిన మరి భగవంతుడు మళ్ళీ కూలిపోయిన పడిన కూలిచి కట్టిన కాలిపోయిన పడిన కలిచి కట్టిన రాలిపోయిన పడిన నవరత్నాలు దాపి కట్టిన వాడాడు రత్తలు కట్టిండు మరి అది రత్తల మీద రాజ్యం దేశం వెళుతున్నాడు అన్నం లేని వారికి అన్నాలు పెడతా ఉన్నాడు మరి భూములు లేని వారికి భూములు ఇస్తున్నా ఉన్నారు మరి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇస్తా ఉన్నాడు అన్నం లేని వారికి అన్నాలు పెడతా ఉన్నాడు మన కొడుకు పార్వతి మల్లయ్య రామ రామ కొన్ని లక్షలు చేసుకున్నాడు మరి రాజ్యం రాజ్యం దేశం దేశం వెళుతున్నాడు అన్నం లేని వారికి అన్నాలు పెడుతూ ఉన్నారు మరి అటువంటి మరి పుణ్యాలు చేస్తున్నారు పార్వతమ్మ మన కొడుకు మల్లయ్య రాజము వెళుతుండా 66 రాజాలల్లా 76 దేశాలల్లో మన కొడుకు మల్లయ్య చిన్నవాడు మల్లయ్య కాపల ఇళ్లలో గుడ్డి కాపల ఇళ్లలో వెళ్ళి కాలిపోయిన పట్టం కదిరించి కట్టి కూలిపోయిన పట్టము కుదిరించి కట్టి మాత్రమైన భక్తమని భాగ్యం ఇస్తే గనక మల్లయ్య బర్రె పెండ రీతిగా సాంబిదాలు నడదలుతున్న మల్లయ్య అయ్యో నాదా ప్రాణేశ్వరా మీరు ముగ్గు తీమూర్తులు పోయి గనక మల్లయ్య దాను మంగ మల్ల చేసిరాని ఓనాలా ముగ్గురు మూర్తులల్లా ఈ మూర్తులల్లా పోయి ఓ దేవుడో మల్లయ్య దానం వల్ల భంగము చేసిరాని ప్రాణనాథు ఇంటావు ప్రాణనాథ రామ రామ మన కొడుకు మల్లయ్య మల్లయ్య దానం వల్ల భంగము చేసి అయ్యో మీరల్ల చేసిరాని ప్రాణనాథు పెళ్ళిళ్ళ దీననాథ రామ రామ అయ్యో ప్రేమాలు కూడా మీరు కలిగిచ్చిరండి లగ్గాల వీలనాథ రామ రాము మీరు బుద్ధులల్ల వీరు కలిగిచ్చిరండి బుద్ధులు కూడా మీరు కలిగిచ్చిరండి అయ్యో మన కొడుకు మల్లయ్య ఇంత దండి వాడు ఆయన మల్లయ్యో కాపుల ఇళ్ళల్ల కొట్టి పెరిగి కూడా ముగ్గురు మూర్తులు అయ్యినారు మల్లయ్య దానం భంగం చేసినారు వీరే Ah
జమ్ము చెట్టు చూసులు జమ్ము చెట్టు విన్నా మరి వృక్షం ఆపిండ్రు మనం పోరాలనుకున్నాం మరి పాటలు పాడుకుంటామని పోతామన్నరే విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు మంచి బొమ్మలంట మాయ బొమ్మలంట
పరమాత్ముడు మల్లయ్యో మల్లయ్య చిలకల బండ దూరు మన కత్తిగా కూసుండే మల్లన్న గండల తప్పుడు మోగల తప్పుడు మల్లయ్య మా చెవులార విన్నడమ్మా మల్లయ్యో గంటాల తప్పుడిగా రామరామ మల్లయ్య చెవుల కూడా పడుతుంది చెంకుల తప్పుడమ్మా ఓయమ్మా మల్లయ్య చెవులారు వడ్డదేవి రామరామ మల్ల రామ రామరామో దేవదేవుడురా మల్లయ్యో రారా తమ్ముడా సంగన్న ఏమి దేవుడి తమ్ముడా నా తమ్ముడు తమ్ముడా సంగయ్య రారా సంగయ్య అల్లగాలి అల్లరా నా తమ్ముడు దేవుగాను టేమునా రామరామా అచ్చగాడు పుచ్చగాడు వచ్చే సెలవు లేదు మధ్యటు మటి మధ్యాహ్నము మటి మధ్యాహ్నం వల్ల రామరాము వచ్చే సెలవు లేదు రోరి నా తమ్ముడా వచ్చిన పుచ్చగాడు ఎవడున్నాడో అయ్యయ్య తమ్ములారా తమ్ములారా తమ్ముడా తమ్ముడా ఓ తమ్ముడా సంగయ్యో సంగయ్య అల్లగాని అల్లా టేముగారు టేబుల్ వచ్చిర్రా తమ్ముడా అల్లగాని అల్ల టేముగారు టేమునా వాళ్ళకి ఏ దానం కావాలను అన్నదానం కావాలా వస్త్రదానం కావాలా లేకపోతే భూదానం కావాలా అడిగిన దానం లేదనుకుంటా చెప్పిరా తమ్ముడా అల్ల కొల్లు విన వస్త్రాలు లేకుండా వస్త్రదానం చేసిరారా తమ్ముడు సంగయ్య మాటలు ఎప్పుడైనా చెవులానైనడు నిల్లురా దాని నిల్లు చెంబులే ముత్యాలు తెంపులు మాణిక్యాలు తీసుకొని ఎప్పుడైతే మరి అటు అవసర పటరయ్యానే పెద్దలు అయ్యయ్యో పెద్దలు ఎవరయ్యా మీరు అయ్యా పెద్దలారా అయ్యా ఏమిటి మీరెవరు అయ్యా నా పేరు అటువంటి ఒట్ల వాడు సంగయ్య అంటారయ్యా నీ పేరు సంగయ్య 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 నువ్వు ఇంతకు ఇంటోడవా బయటోడవా అయ్యా ఇంటోడు అంటే తెలియదు బయటోడు అంటే తెలియదు అయ్యా ఇంటోడు అంటే తెలియదు బయటోడు అంటే తెలియదు ఇంతకు ఇంటోడమంటే తెలియదు బయటోడమంటే తెలియదు తెలియదు ఎంత ఎడ్డి వాడవు ఇంతకు నువ్వు కూలోడవా కుప్పోడవా అయ్యో కూలోడం అంటే తెలియదు మరి కుప్పడం అంటే తెలియదు పెద్దలారా ఎందుకయ్యా అట్లా అడుగుతున్నారు తెలియదా తెలియదు
ఎంత ఎత్తి వాడవు ఈ కుసున్న కచ్చిరే బట్టి నిలబడ్డ కచ్చిరే బట్టి ఓహో కూసున్న కచ్చిరు మా అన్న మల్లయ్య ఉన్నది నిలబడ్డ కచ్చిరు మా అటువంటి నాది ఉన్నది మల్లయ్య చెప్పినట్టుగా అటువంటి వాళ్ళకి దానం పెట్టామంటే దానం పెట్టేస్తా అట్లా పోయి మరి అచ్చగాని పుచ్చగాని పోయి పట్టుకురామంటే పట్టుకొస్తానయ్యా కూర్చున్న కచ్చిరు మల్లయ్యది ఉన్నది నిలబడ్డ కచ్చిరు నాది ఉన్నదయ్యా అటువంటి పెద్దలారా ఎందుకయ్యా ఇట్లా అడుగుతున్నారు బాలుడా ఎంత ఎట్టి వాడవు ఎంత ఎట్టి వాడవు ఎంత కూలి వాడవు అయ్యో కూలివానంటవా మీ అన్న కుప్పోడు రాయ్యా ఇంటి వారి చేత లేదని వెళ్ళగొట్టే మోక్షమే వద్దని ఒక వెళ్ళగలగా ఇంటి ముందరకే తొలగొద్ద మోక్షమే లేదా అని కనుక నొచ్చికు కుంకు పెట్టే మోక్షమేరా నీ అన్న చేత దానం పడతాం కానీ నీ చేత దానం వల్ల పట్టలేము అయ్యయ్య బాలుడా చిన్నవాడా అయ్యయ్య బాలుడా చిన్నవాడు నీ చేత దానం ఒక నాడు కట్టము కూలివానంతా మరి కుప్పుడు మా అన్న కలకల కన్నీరు తీయబట్టే దేవుడే అన్నదాని కోసం ఉండు సంగయ్యో ఓయన్న వల్లరారా నాయన్నో ఓయన్న మల్లయ్య ఓయన్న మల్లన్న మల్లయ్యో ఓయన్న మల్లయ్య మల్లయ్యో ఉలివానంట అన్న నాయన్నో అయ్యా ఉలిపాడ తిరిగినాడా ఉలివానంట అన్న నాయన్నో నాయన్నో వచ్చేటి పెద్దలన్న నాయన్నో వచ్చేడు పెద్దలన్న నాయవల్ల అమరాని వాడరాని నన్నన్నారు రాని చెప్పన్లు నన్ను కొట్టి పనులు నన్నరే చెప్పన్లు నన్ను కొట్టిది పనులు నన్ను కొట్టి సంగయ్య సంగయ్యో సంగయ్య అమ్మలరా అమ్మలారా సంగయ్య సంగయ్యో సంగయ్య సంగయ్య కన్నీరు తీయబట్టే అమ్మలరా మల్లయ్య మీదవాడే మల్లయ్య మీదవాడే తమ్ముడా సంగన్న వచ్చిన పెద్దలురా సంగన్న అనరాని మాటలు నిన్నన్నరా వెళ్ళిపోని నేపం వల్ల నిన్నన్నరా అదేవరాలు మల్లయ్యో కుదుర్ల కచ్చిరుణమ్మా మల్లయ్యా గుప్పిన దుంచినాడు ఎవరు తమ్ముడా సంగయ్యో రే తమ్ముడా ఏమన్నారా కూలివాడిని నేనంట కుప్పవడం నువ్వంట అన్నయ్యా ఎవరు ఆకలి ఉన్నావు వారు దూపం ఉన్న వాళ్ళన్న నేను దానం పోయి పెట్టబోతే ఎంతైనా నేను కూలి వాళ్ళు ఎంతైనా నువ్వు కుప్పవడం రా అన్నా మీ ఇంటి వాడి ఇంత పెట్టే మోచమే లేదా నీళ్ళ కొట్టి పొట్టు పెట్టే మోచమేనంట అన్నా ఓయ్ అన్నా అరే తమ్ముడా అది ఎట్లా ఉర్రా అన్నయ్య ఒక ఆయన పంగల కట్టె పట్టుకొని వచ్చిండు పంగల కట్ట కాదు రాదు గడ్డపారగా అయ్య బట్టి 60 ఫుట్ల స్థూలం కావచ్చు అన్నయ్య వాడికి ఏం పడైందో ఏమో అన్ని మాకే గొత్తుకెలు అన్ని మెడ లోపల వేసుకొని వచ్చిన అన్న నాకు గొత్తుకెలు కావురా అన్న మరి అల్లే పోయి నిండా భూ మానికి మహల్ కావచ్చు అన్నయ్య మరి అవి కాకుండా అన్ని బుసబుస పాములు బుసబుస అంటారు ఓహో అవి శివజనక పిల్లలు నాగసార మహల్ కావచ్చు అన్నయ్య కొంచెం చేతులు ఇంత 7 శతకుండే ఎదుర్కొచ్చిండు ఇన్ని కాయిదాలు కట్టుకొని వచ్చిండు
ఓ బ్రహ్మదేవుడు కావచ్చు. ఒక ఆయన గిర్ర గిర్ర ఎడ్ల బండి గిర్ర తీసుకొని ఏలు కట్టుకొని గిర్ర 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 ఇంట్లో ఇట్లా గణపక ఊకే తిప్పుతుండ్రు. వాడు ఇచ్చినారాయణ ఇచ్చిదేవుడు కావచ్చు. ఏం పాడో వాళ్ళు ఒక దాన్ని ఒక ఆయన తను ఎంతవరకు ఒక ఆయన తను గంటలు ఉండేది, ఒక దాన్ని మూగలు లేకపోయేది. తొలిమోరి గంటలు ఉండేది, ఈయన తాను మూగలు ఉంటే గంటలు దాకా వచ్చిన వాళ్ళకి గంటలు మొగలు లేవు, మూగలు ఉంటే గంటలు ఒక ఈయన తాను అన్నిటికీ అన్ని ఉండేది. ఇంతవరకు దాకా వచ్చిన గంటలుంటే మొగలు లేవు, మొగలుంటే గంటలు లేవురా అన్నా. గంటల మొగలు ముగ్గురు మూర్తులు మూర్తిగా ఉన్నారు రా అన్నా. ఓ అన్నా దేవదేవుడు మల్లయ్యా, దేవరాజు మల్లయ్యా, దేవదేవుడు మల్లయ్యా, దేవరాజు మల్లయ్యా. కాపుల ఇళ్ళల్లా కన్యాకుమారుడు, కాపుల ఇళ్ళల్లా కన్యాకుమారుడే. కూతున్న కత్తిరు గుప్పుల దుంచేరా, కూతున్న కత్తిరు గుప్పుల దుంచేరా. గురాలు పుట్టాల పరట్టములు పట్టమానికలు వస్తువులు మల్లయ్యో. దేవదేవుడు మల్లయ్యా, దేవరాజు మల్లయ్యా. పెద్దరాలు ముందుకు జరవస్త ఉన్నాడా, పెద్దరాలు ముందుకే జరవస్త ఉన్నాడు. పొలపడంగా ఎరిగిండు, వందనాలు ఎక్కిండు. దాపడంగా ఎదిగారా, దండభూని వేసేరా, దాపడంగా ఎదిగారా, దండభూని వేసేరా. దేవరాజు మల్లయ్యా, నారాజు మల్లయ్యో, దేవదేవుడు మల్లన్న, దేవరాజు మల్లయ్యా. అయ్యయ్యో పెద్దాలు, మానాడు పెద్దాలు, మీరు తూర్పు కొంటే పనుడు పోతుర్రు, పనుడు కొంటే ఉత్తరాలు పోతుర్రు, ఉత్తరాలు కొంటే దక్షిణాలు పోతుర్రు, దక్షిణాలు కొంటే తూర్పు పోతురు. పెద్దలారు ఏమి తప్పు చేసినా, ఏమి నేరం చేసినా, ఏమి తప్పు చేసినా, ఏమి నేరం చేసినా. మెదలాల మెదలాల వీరే వీరే ఓ నాయనా. నేను ఏమి తప్పు చేసింది, ఏమి నేరం చేసినా. మీరు ఎడికెళ్ళి వచ్చినారు పెద్దలారా, ఎడికెళ్ళి వచ్చినారు మా నాయను. తెలిసిన ఎత్తులారా, ఎత్తులారా ఏ పట్టం ఉన్నది నా నాయను, ఏ భూములున్నాయి ఓ దేవుడా. ఏడుకెళ్ళి వచ్చినారు మా నాయను. రాజమ్ము వద్దన తప్పున్నదా, నా దేశమ్ము వద్దన తప్పున్నదా. అరుగురు అన్నలు నా అన్నలు, నా అన్నాల వద్దు కూడా తప్పున్నదా. అరుగురు వదిలలు నా వదిలలో, వదిలాల వద్దు కూడా తప్పున్నదా. మా నాడు పెద్దలారా, మా నాయన అయ్య పెద్దలారా, పెద్దలారు తల్లి తల్లి వద్దనా తప్పున్నదా. నాయమ్మ నీలమ్మ, నీలమ్మ నీలమ్మ వద్దనా తప్పున్నదా. అయ్యో నా తల్లి ఆదిరెడ్డి, ఆదిరెడ్డి ఆదిరెడ్డి వద్దనా తప్పున్నదా.
ఎత్తులారా ఎడికెళ్ళి వచ్చిరి మా నాయన నైనా 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 మా నాయనో నైనా కన్నడి నీలమ్మ పెంచి నీలమ్మ నా మా నాయన వద్ద తప్పున్నదా నాంది నా ఆరుగురు వనల వద్ద తప్పున్నదా నాయనా నాయనా ఎవరి వద్దన ఏం తప్పున్నదిరా అయ్యా 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 దేవుడు నాయనో కాకపోతే నా రాజబంధం తప్పున్నదా నా దేశబద్ధం తప్పున్నదా నేను ఏల కచ్చేరి వద్ద తప్పున్నదా నా శివ కచ్చేరి వద్ద వెళ్తుంటే మాత్రమైనా నా ఉత్తరమైన చేత తప్పున్నదా తండ్రి బాలుడా ఎంత ఎట్టి వాడవయ్యా ఎంత గుడ్డి వాడవయ్యా మల్లయ్యా నీ రాజవద్ద తప్పు లేదు నీ దేశం వద్ద తప్పు లేదు నిన్ను కన్న తల్లి నీలమ్మ వద్ద తప్పు లేదు నీ ఆరుగురు వదనలు ఆరుగురు అన్నల వద్ద తప్పు లేదు నాయన తప్పల్లా తప్పు నీ వద్ద తప్పున్నది రా బాలుడా తప్పల్లా తప్పు కనుక నీ వద్ద తప్పున్నది ఎవరు వద్ద తప్పు లేదురా బాలుడు మల్లయ్యా అదిగో మల్లయ్యా డిల్లబాయే మల్లయ్యో డిల్లబాయే మల్లయ్యా ఎలా చేసినాడు మల్లయ్యా ముతగొట్ట మా గుడోలే ఆ దేవుడు చిన్నా చేసినాడు మల్లన్నా కడగొట్ట మా గుడోలే ఓ దేవుడా కడ చిన్నా చేసినాడు మల్లయ్యో మొమాలు గుంజినాడు మల్లన్నా కాపుల్లో ఎలిమె దోరా కాపుల్లో ఎలిమె దోరు కడ చిన్న పోయినాడు మల్లయ్యా కడగొట్ట మా గుడోలే రామరామ కడ చిన్న వాయమ్మ వా దేవుడు అయ్యయ్య పెద్దలారా మా నాయన ఏడుకెళ్ళి వచ్చినారు మా తండ్రి ఎత్తులారా అయ్యో మా నాడు పెద్దలారా మా నాయను రామ 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 ఏడుకెళ్ళి వచ్చినారు మా నాయన ఎడికెళ్ళి వచ్చినారు మా నాయన ఎత్తులారా మానాడి మునులారా ఎడికెళ్ళి వద్దు తండ్రు మా నాయన నా తల్లిదండ్రి వద్ద తప్పులే అంటారు నా వద్ద తప్పులు అన్నారు పెద్దలారా నేను ఏమి తప్పు చేసినా ఏమి నేరం చేసిండ్రా మా నాయనా లైలా మల్లయ్యా ఎంత గట్టి వాడవయ్యా ఎంత గుడ్డి వాడవయ్యా బాలుడా చిన్నవాడ భక్తవని భాగ్యం ఇస్త కనుక బర్రె పెండరి సాంబిదాన్ని నడిదన్నవయ్యా నువ్వు రాజము చేసవేలిందన్నా లాభము లేదు బాలుడా నువ్వు వెళ్ళ కనుక నువ్వు పెట్టబుచ్చ మోక్షం లేదు
మరి పెట్టేవారి కనుక ఒకవేళ బరకతి లేకపాయనయ్య బాలుడా ఒకవేళ కనుక నువ్వు దానం పెడితే కనుక ఒకవేళ కనుక బరకతి లేకపాయే కుండబట్టి రాసి వస్తే కనుక పుట్టలు చూసుకుంటే కనుక ఏలుమైతున్నాయి నువ్వు 1000 రూపాయలు లెక్క పెడితే కనుక 900 అవుతున్నాయి అది కాకపోయినా బాలుడా చిన్నవాడ మల్లయ్యా నువ్వు కళ్ళం పట్టుకొని తెల్లడి కాయల మీద గీత గీస్తే కళ్ళం పట్టుకొని తెల్లడి కాయల మీద గీత కనుక మంతగా కలిగో కనుక బరవైతుంది నువ్వు వచ్చేదాలిద్దరు రా మల్లయ్యా అబ్బా నేను కళ్ళం పట్టి రాస్తే కనుక కలిగో కనుక బరవైతుందా అసలు ఉండి కనుక నెక్స్ట్ దారిద్రం అయితేనా ఇక ఢిల్లపోతావు నువ్వు మల్లయ్యా ఢిల్లపోయి మల్లయ్య కనుక ముఖం చిన్న చేస్తుండు కడగొట్ట మాడోల చిన్న చేసిండు పూటగొట్ట మాడోల పులి చిన్న చేసిండు పెద్దలారా నేను ఇంకా ఏమి తప్పుందో చెప్పు తండ్రి బాలుడా చిన్నవాడా ఇంకా ఏమి తప్పుందో చెప్పమంటవా నువ్వు పంట చేనులకెళ్ళి ఒకవేళ కనుక నడిచిపోతా ఉంటే పండ్ల చేనులో ఉన్న దళ్ళచ్చు 12 వారిపోవురా ఆ పంట చేను బరకలేదు బాలుడా ఒరి బాలుడా మల్లయ్యా నువ్వు ఏసిన రాజమంతా ఏట్ల పోయి సన్నమైంది నువ్వు రాజమైన లాభం లేదు దేశమైన పుణ్యము లేదు నువ్వు అచ్చదాలిద్దడవు తెచ్చాదాలిద్దడు రా మల్లయ్యా ఒరి బాలుడా చిన్నవాడు మల్లయ్యా దైవమా పరక్రమా ఎంత దారిద్రులైతే ఎంత తెచ్చప్పుడుగా ఉట్టి అనుకున్నాం మల్లయ్యా నాయనా ఓ పెత్తులారా మీరు ఏడిపోతా ఉర్రు ఎక్కడ పోతా ఉర్రు ఏ భూములు వెళ్ళిపోతా ఉన్నారు మీరు ఏ పట్నం వెళ్ళిపోతారు ఏ రాజ్యం వెళ్ళిపోతా ఉన్నారు మీరు ఏ భూములు వెళ్ళిపోతారా మళ్ళీ ఎన్నడొస్తారు నాయనో పెద్దలారా మరి మీరు ఎప్పుడు వస్తారు అడుగుతాడు మల్లయ్య మేము కనుక భూములు రాజ్యాలు తిరిగి మాత్రమైనా 41 రోజుకు తిరుపతి తీరంగ మానంది కాజికాలద్రి భద్రాచలం తిరుగుకుంటా తిరుశైలం తుంగభద్ర తిరుగుకుంటా కనుక మళ్ళీ ఈడంగా వస్తామయ్యా అబ్బా పెద్దలారా 41 రోజుకు కనుక మీరు ఈడంగా వస్తారా మీరు వచ్చే వరకల్లా నా బారుగా పెట్టేది 2 దోశలు నీళ్ళు పెట్టేది 3 దోశలు మీకు 5 దోశల్లో గుర్తం పెడతామయ్యా అయ్యో పెద్దలారా మీరే పెద్దలారా 41 రోజు కొంచెం వరకు ఈడికి మనం చేసుకుంటా ఈడికి మనము తోడు సంగీతం చేసుకొని మీకు దానం పెడతామయ్యో ఓ మానాడు పెద్దలారా మల్లయ్య అదిగో అక్కడ చూడమన్నారు మల్లయ్య ఎక్కడ మారుముఖం మళ్ళీ చూసే వరకల్లా బగ్గుల మండిరి జగ్గుల మెరిసిరి బగ్గుల మండిరి జగ్గుల మెరిసిరి ముగ్గురు మూలమైన పెద్దాలు ముగ్గురు మూలమైన పెద్దాలే బగ్గుల మండిరి మరి జగ్గుల మెరిసిరి బగ్గుల మండి జగ్గుల మెరిసి మాత్రమైన 3 మూర్తులు వెళ్ళిపోయి రామరామే గ్రామ వాళ్ళు కైలాసం వెళ్ళిపోయి 3 మూర్తులు కైలాసం వెళ్ళిపోయిన మల్లయ్యలు అదిగో మల్లయ్య
కాపుల ఇళ్ళల్ల కన్న కుమారుడు మల్లల్ల గనక మొగచందుడు మల్లయ్య గొల్లవారి ఇంటిలో గోపాలకృష్ణుడు మల్లయ్య కుర్రవారి ఇంటిలో కృష్ణానందుడు మల్లన్న శివక చీరిమినికొచ్చుడు మల్లయ్య శివక చీరిమినికొచ్చి మల్లన్న డిల్లపాయ డిల్లపాయే మల్లయ్య డిల్లపాయ మల్లయ్యో రాముడార మల్ల రామ 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 ఇక కత్తిరి వీల కూర్చొని మల్లయ్య నలకి తలకి బట్టే మల్లల్లా తరణాలకేసినాడు మల్లయ్యో కడసిన్న చేసినాడు దేవదేవుడు కడసిన్న చేసినాడు మల్లయ్య అమ్మ పూత కొట్ట మాపుడోలే రామ రామ బుద్ధి చిల్ల చేసినాడు మల్లల్లో పరమాత్మ మల్లయ్య తన తోడ గుట్టిన వరకు ముసూర మట్టుకొని మల్లయ్య నాలుగు తలగీసినాడే నాలుగు తలగీసుకుంటే కూసున్నప్పుడు కనుక ఒక వెళ్ళ మాత్రమైనా ఒట్లవారు సంగన్న అబ్బా మా అన్న ముఖం కూడా ముఖము చిన్నవాయని మా అన్న వచ్చిన పెద్దలు ఏమన్నారు అనుకోని సంగన్న దగ్గరకు వచ్చిండు పొట్లవారి సంగన్న దగ్గరకు వచ్చి కనుక మల్లయ్య వద్దకు వచ్చి ఏమంటాడమ్మా అన్నన్నా నాయన్న నాయన్న మల్లయ్య అన్నన్నా నాయన్న నాయన్న మల్లయ్య అన్నయ్య మల్లన్న హరహరమాదేవా ఏలాకు మహారాజా కడగొట్ట మామిడోల కడ చిల్ల చేసినవు పూతగొట్ట మామిడోల పూత చిల్ల చేసినవు ఎవరేమన్నరా నిన్నెవరన్నా తిట్టిర్రా ఎందుకోర కలిగినవన్నా నాకన్నా ఎక్కువ నీకెవరున్నారు నాకన్నా ఎక్కువ నీకెవరున్నారన్నా నీకన్నా ఎక్కువ నాకెవరున్నారన్నయ్యో హరహరమాదేవా ఏలాకు మహారాజా వచ్చిన పెద్దలు నిన్నేమన్నరా ఎవరన్నా తిట్టిన నా తోటి చెప్పవన్నా కల్లా ఆ గురుడు మల్లయ్య పర్వతాల దేవుడు 10 కళ్ళ లింగం అగ్గి వేలం కల్లబడ మూర్త వేలము కల్లబడ 5 వేలము కల్లబడ కాపుల్లా ఎలుపుకోమనుడు మల్లన్న మరి రాసమేడు పండురో నా పర్వతాల మల్లన్న నా గుళ్ళమావుడు మల్లయ్యా నా గుమ్ము చింతల కిందరా తమ్ముడో తమ్ముడో నేను ఏమంటే చెప్పవా నేను తమ్ముడు ఏమంటే చెప్పవా నేను తమ్ముడు చూడు చెప్పరు సంగళ్ళు చూడు చెప్పరాదురా సంగళ్ళు మాడవలిక రాదురా సంగయ్యో ఏమంటే చెప్పవారే నా తమ్ముడు ఇంతవరకు దాకరా సంగమ్మ చేసిన దానమంతా దానమంతా కీర్తమయ్యి పాయరా సంగయ్యో కీర్తమయ్యి పాయరా సంగయ్యో రాజమ్మ ఏళ్ళంట మమ్ము లేదు రాజమ్మ ఏళ్ళంట
ఏమంటే మంబు లేదు ఏమంటే చెప్పవాలే సంగన్న ఏమంటే చెప్పవాలే సంగన్న ఎద్దవక సన్నమాయే సంగయ్య పిల్లల గుడ్డల్లకెళ్ళి వల్లయ్యకు నల్లని పాపల్లకెళ్ళి ఊదేవుడు గుడ్డల్ల నీళ్ళు కూడా ఉరకబట్టి గుడ్డల్ల నీళ్ళు కూడా ఉరకబట్టి మల్లయ్య ఉలపొయ్య తాగినాడే మల్లన్న కలకల కన్నీరు నమ్ము మల్లయ్యో అమ్మ కాకమ్మ సోకమమ్మ ఓ దేవుడా కన్నీరు ఏమంటే మల్లయ్యా కలకల కన్నీరు ఓ దేవుడా అడవిల్ల రీతిగా మల్లన్న ఉలపయ్య రాగినాడే మల్లయ్యో ఉలపయ్య రాగినాడు మల్లయ్యా సంగన్న వీరవాడి ఓ దేవుడు కలకల కన్నీరులమ్మ మల్లయ్యా కాకమ్మ దూరమమ్మ అమ్మలారా కాకమ్మ దూరమమ్మ మల్లయ్యా వర 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 మల్లయ్యా అడవిల్ల రీతిగా వలపోతుండే దేవుడు తలంత బలగ ఉంది మల్లయ్యకి తలనల్ల మెట్టేవాళ్ళు లేరు గోడు గోడు తొగము గోడ వలికెండు మల్లు మల్లన్న మరి ఒడ్డకము తెలియ కొడుకు పాంచాలి సంగన్న ఏమంట ఉన్నాడు అన్నా అన్నా అన్నన్న నాయన్న నాయన్న మల్లయ్య నాయన్న నాయన్న మల్లయ్య ఉలపయ్య ఓకన్నా గుంజించ ఓకన్నా ఉలపయ్య ఓకన్నా దుఃఖించ ఓకన్నా అన్నన్న నాయన్న నాయన్న మల్లయ్య ఒకవేళ కనుక కన్న తల్లి నీలమ్మ ఉంది తండ్రి ఆదిరెడ్డి ఉన్నాడు తల్లిదండ్రులు ఉన్నాక తల్లిదండ్రులకి వెళ్ళక ఆత్మలు ఎవరు లేరు తల్లిదండ్రులకి వెళ్ళిన ఎక్కువ ధైర్యం లేదు అన్నయ్యా అన్నల్ల నాయన్న నాయన్న మల్లయ్య ఉలపయ్య ఓకన్నా దుఃఖించ ఓకన్నా అడవిల్ల రీతి వలపోతున్నావు నాకల్లా ఎక్కువ నీకెవరు ఉన్నారన్నా అన్నల్ల నాయన్న నాయన్న మల్లయ్య అన్నా 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 ఓ ఓ అన్నా ఎందుకో ఏడుతున్నవి ఎందుకో కలపల కలకల్లేరు కల్లేరు చేస్తున్నాను తల్లిదండ్రుల కన్నా ఎక్కువ హత్తులు వెళ్ళారు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ధైర్యం లేదు అన్నయ్యా ఓ ఓ అన్నా ఎంతైనా కానీ కన్నది నీలమ్మ పెంచింది నీలమ్మ నీలి నీలమ్మ నీలమ్మ అమ్మా తమ్ముడా తంగయ్య నువ్వు అన్న మాట నిజమే నేను తల్లిదానికి పోయి ఆలోచన చేస్తారా
అరమూడు గడిగలు కత్తిరి ఆపుకొని ఉండు అంశాలు పావురాలు చిలుకలు పావురాలు అయికొని లెచ్చలున్నాయి చిలుకల మన దుర్మాల కత్తిరి ఏలుకొని ఉండురా తమ్ముడా సంగయ్య నువ్వు సంతోషంగా ఉండురా ఓరి తమ్ముడా సంగయ్య సంగయ్యకు కచ్చిరి గొప్ప చెప్పిండు నా అమ్మతాని కోతాని మల్లయ్య మాత్రమైన అంతపూర్వం హాలకు అంతపూర్వం హాలకే నీలమ్మ మాలు కోతలంటాడా నీలమ్మ మాలికెట్ట వెళ్ళిపోతాడు మల్లయ్య కళ్ళ తూరుడు లెక్కల్ల మనగాడు దుక్కల్ల దూరుడు లెక్కల్ల మనగాడే దేవదేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్య దేవదేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్యో ధరణి వాడ పట్టిండే సూర్యవాడ పట్టిండా చంద్రవాడ పట్టిండు నారాయణ మల్లయ్య మల్లయ్య పోత ఉంటే గనక కండుటెన్నలో కుడిచినట్టు గనక సూర్యుడు కొడిచినట్టు పొద్దు కొడిచి వచ్చినట్టు అవుతున్నాము గున్న గున్న మల్లయ్య గున్న మావిడోలేరా గున్న గున్న మల్లయ్య గున్న మావిడోలే పూసిన తంగడోలే పున్న వెంజలోలే పొద్దు తొలిగి పూగోలే గనక పున్న వెంజలోలే పోతుండు మల్లల్లా దేవరాజు మల్లన్న నారాయణ మల్లయ్య దేవరాజు మల్లయ్య నారాయణ మల్లయ్య పర్వతాల దేవుడు 10 కళ్ళ లింగామా అవతల పావురాళ్ళు కూసినట్టు కోగిళ్ళ పలికినట్టు గోరెంకలు కనుక బయటికి వెళ్ళి కిలిగిన పలికినట్టు చిలుకల పట్టి పలికినట్టు పోతుడు మల్లల్లా దేవదేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్య ఈడి కళ్ళ దగ్గర 7 కళ్ళ వచ్చేనా కన్న తల్లి నీలమ్మ నీలమ్మ మాలుకు అంతపూరు మాలుకు చేరవస్త ఉన్నాడే నారాయణ మల్లయ్య దేవరాజు మల్లయ్య దేవుడు ఓ మల్లయ్య అంతపూరు మాలకు ఏరా వచ్చిండు గురుడు ఆర్చి కూతబెట్టి పిడపప్పు లేపినప్పుడే నీలమ్మ చెమ్మయ్య ఎల్ల పెద్దమ్మ నసికొచ్చిన నీలమ్మ కొడుకు సప్పుడు ఇంటుంది నీలమ్మ 7 మేడల 8 రోగిలు 7 మంది కుడుపులో 7 మంది 7 14 మంది దాసికాంతరు నీలమ్మ ఉండంగా అమ్మవారు నీలమ్మ చెవులారా ఇల్లరే అయ్యో నా కొడుకు ఆడు ఎల్లగానే ఎల్ల నా కొడుకు వచ్చిన సప్పుడు వస్తుంది దాసిలారా ఇవనమ్మా నువ్వేం చేస్తున్నావు బిడ్డ ఓయమ్మో నేనేం చేస్తాను దొరసాని నేను మోతాదు పెట్టుకొని చూసుకుంటున్నా మూతాది ఏంటి కాదు ఇటు మోతాది అంటే నీకు తప్పర్థం అనిపిస్తుంది మరి ఏంటిదమ్మా నువ్వు పెట్టుకునేది కిటికీలు పెట్టుకునే తలుపులు పెట్టుకున్నా ఇంక మోతాదుగా ఇంక ఎల్జీ టీవీ తెచ్చిన నా మొగడు ఇంక మోతాదుగా కొంచెం మామూలుగా సౌండ్ పెట్టుకొని చూసుకుంటున్నా అంటున్నా ఓహో నీ మొగుడు ఏం టీవీ తెచ్చిండు ఎల్జీ టీవీ నీకు చేసే పెట్టుకొని చూస్తున్నావు నువ్వేం చేస్తున్నావే ఇంకా చేకుంతలా ఏం చేస్తున్నావు అది పెట్టుకొని కూర్చుంది
బాత్రూమ్ పేపర్ తాగుతారు ఎవరన్నా పేపర్ చదువుతున్నా కింది అంటే మీ అత్త చెప్పిన పాటు ఇంకా పని చెప్తుంది అంటే చెప్పిందే చెప్తుంది చెప్తుంటది చెప్పు కింది పని కింది పనిదే మీది పనిదే రెండు పనులు కూడా సరే అయితే మా తెలివి వెళ్తాను కదా నువ్వేం చేస్తున్నదే ఓయమ్ముండా ఉత్సవ సిల్లాగుతా ఎవరన్నా శేషాలు నిన్న నల్ల వచ్చింది నల్లలేసి ఓహో శేషాలు నిన్న నల్లని పెట్టిండు ఇంటిని నల్లని ఇక నల్ల నీళ్లు మంచి నీళ్లు పోసి నీళ్ళు అలుకుతున్నావు నీ ఇవరానికి బుద్ధి మెచ్చుకోవాలి నువ్వేం చేస్తున్నవే పొయ్యిల పూరు తీసి ఇంటి మీద ఇల్లుంటాదే ఇంటి వెనకదే వెళ్తున్నావు మీరు ఎంత తెలివైన అల్లగాలి అలా డెంగాలు దేవాలి కూడా కళ్ళ కాడ అల్లదవుతుంది ఎవరో జరబోయి చూసి ఆడబిడ్డ ఎప్పుడైతే చెప్పిన మాట విన్నారు 7 మంది దాచికంతలు 7 14 మంది దాచికంతలు మరి నేను ఎల్లమ్మ చెప్పిన మాట విన్నారు చెప్పిన మాట విన్నారే మరి ఎట్లా బయలు వెళ్తున్నారమ్మా ఎల్లమ్మ చెప్పిన మాట విన్నారు గున్నగా ఆడి వాళ్ళే గున్నగాడి మరి సన్నదేమో గున్నగా ఆడి వాళ్ళే గున్నవాడి మరి సన్నదేమో ఒక్కొక్క ఒక్కొక్క మరి దర్వాదనే వాళ్ళు కూడా మరి దాటబట్టే రెండోగా మరి దర్వాదనే లోపలైనా మరి దాటబట్టిని మూడోగా తర్వాత ముద్దుగా దాడుతున్నది 4వ తర్వాత నడయముగా దాడుతున్నది 5వ తర్వాత అద్దాల వేడలు దాటినట్టుగా 7వ కళ తర్వాత కానికొచ్చిరు అటువంటి మల్లయ్యని కళ్ళ వార చూసినారే మల్లయ్యని కళ్ళ వార చూసిన అటువంటి మరి మల్లయ్య దాచికంతలు ఏమంటా ఉన్నారు అయ్యా మీరు ఎవరయ్యా అని అంటనే ఉన్నారు గురుడు అమ్మ దాసులారా 7 బంధువులు 4 మంది మరి దాసులు ఉన్నారు దాసులు మీరు ఉన్నారు అమ్మ నన్ను గుర్తుపట్టలేదా మరి నా పేరు మల్లయ్య మరి మీతోని పని లేదు మా అమ్మ నీలమ్మతోని పని ఉన్నదన్ను మేము దాసులం ఏం దాసులు అంటే దాసికంతలం అంటున్నా ఏడు దాచుకుర్రే కాదు చలికాంతలు పెద్ద పెద్దోళ్ళు చెంబట్టుకోని పోతారు మీరేనా అరే చెంబట్టుకోపోతే నీ ఇంట్లో పోయిన మాట గట్లా అంటావేమయ్యా మరి ఎవరే ఓహో గుడ్లు దింపయ్యో నీ కూరలు దింపయ్యో గుద్దలు దింపు గుద్దలు కాదు నీ కూరలు దింపయ్యో మరి ఎవరు మేము ఎవరు ఉంటామా మేము ఆడవాపరము తెలిసింది లంబడి ఆడవాపు ఈడవాపు తిమ్మాయకుంటే ఇంకా కాదు కాదయ్యా మేము అలాంటి వాళ్ళం కావు నీలమ్మ చేతికి చలికత్తలము పని చేసే వాళ్ళము పని సరికాళ్ళము నీలమ్మ చెప్పిన పని చేసి చలికూడు పలుకూడు తిని చెప్పిన పని చేస్తున్నా గట్ట చెప్పు రాదు పెండాలారా ఓయ్యో ఎన్నెందుకు ఇట్లా అంటావేమయ్యా మీరే నీలమ్మ చెప్పుర్రి నీ కొడుకు మల్లయ్య వచ్చిండని నా పేరు మల్లారెడ్డి ఓహో అటువంటి మరి 7 మంది దాసీలు అటువంటి మరి మల్లారెడ్డి అని చెప్పంగానే అటువంటి మరి 7 మంది దాసీలు ఎంకికి మళ్ళీరు నీలమ్మ దానికి వస్తే ఉన్నది అమ్మా నీలమ్మ అటువంటి మీతోని పని లేదంటమ్మా 7 14 మందితోని పని లేదంట నువ్వే రావాలనమ్మా నీ కొడుకు మల్లయ్యని ఎదుర్కోవాలంట కలిగేళ్ళు ఇల్లు నింపుకోవాలంటాను అమ్మవారు నీలమ్మ నీలమ్మ
అటువంటి మరి 80 ఏళ్ళ పెద్ద మంచి నీళ్ళమ్మ ఉండగా అటువంటి ఐవార్తి పంచమంగళార్థం తీసుకున్నది. అటువంటి మరి ఎర్రగూడు తీసుకున్నది. మరి ఎదురుమెత్తు తీస్తానన్నది. అమ్మవారు నీలమ్మ దచ్చన్న దారిలో పులవయ్యారులో గున్న నీలమ్మ గున్న మావుడోలే దచ్చన్న దారిలో అదే చిన్నగా దచ్చన్న దారిలో పులవయ్యారులో గున్న నీలమ్మ గున్న నీలమ్మ గున్న మావుడోలే దచ్చన్న దారిలో పులిగానమాట చిన్నగాను దచ్చన్న దారిలో పులవయ్యారులో ఆడలేదు నీలమ్మ జాడలేదా ఏ దచ్చన్న దారుడు ఒక్కొక్క తర్వాత దాటుకుంటా 3వ తర్వాత ముద్దుగా దాటుకు 4వ తర్వాత 5వ దాటుకు 5వ తర్వాత అద్దాల మేడలు దాటుకుంటా బయట బంగాలకు చేర వస్తుంది. దచ్చన్న దారిలో పులవయ్యారులో పొద్దు పొద్దులే పొన్న మూల బంతులో దచ్చన్న దారిలో అమ్మవారు నీలమ్మ బయట బంకోలకు రానే వచ్చింది గురుడు. అమ్మవారు నీలమ్మ ఎలా టైంలో వచ్చిన నా కొడుకు మల్లయ్య పాత కథ కొన్ని మాటలు కడసిన పోయిన పూత కొన్ని మాటల్లో బుద్ధులు చిన్న పోయిన పాడివాడు పగవాడు ఇద్దరు శత్రు దుండు దుష్మాని ఎవడ తిరిచున్నని మల్లయ్య కన్న తల్లి ముఖము దుష్యుండు మల్లయ్యో ముందర కనుగోగాన కనుక తల్లికి నివాళ విషయం చెప్పి తల్లికి తల్లి వాళ్ళు తీసుకొని తల్లికి నీ వాళ్ళు కూడా అడిగబట్టి తల్లికి నీ వాళ్ళు కూడా అడిగబట్టి తల్లికి నీ వాళ్ళు కూడా అడిగబట్టి వల్ల వట్టినాడు వల్ల వట్టినాడే పాలమూలు అడగబట్టి పాలమూలు అడగబట్టి మిగిలిన ఉత్తమమ్మ మల్లయ్యో మిగిలిన ఉత్తమమ్మ మల్లయ్యో వంటలావట్టే మా దేవుడు వంటలావట్టే మా దేవుడు వంటలావట్టే మల్లన్న వంటలావట్టే మల్లయ్యో రామ 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 దేవదేవుడు మల్లురా మల్లయ్యో దేవదేవుడు మల్లురా మల్లయ్యో దేవుడు మల్లన్న అది కళ్ళ లింగవయ్యా లింగవయ్యో అది కళ్ళ లింగవయ్యా లింగవయ్యో రాజన్న 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 లింగ సాయి మల్లయ్యా లింగ సాయి మల్లయ్యో దేవరాజు వాళ్ళు దూరా కొమరెల్లి వాళ్ళు దేవరాజు వాళ్ళు దూరా కొమరెల్లి వాళ్ళు 2 పాలమూలు గడగబట్టి 2 పాలమూలు గడగబట్టి రాజు వాళ్ళు దూరా మల్లయ్యా రాజు వాళ్ళు దూరా మల్లయ్యా తల్లి మల్లయ్యా నా పోయిన గల్ల పోయినవా ముచ్చగల్ల ముచ్చగా చెప్పినారు మల్లయ్యా ఎవరు చెప్పినారు మల్లయ్యో చెప్పినారు మల్లయ్యో ఊరవండి 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 ఎందుకు 10 మంది పిల్లలుండేటికి ఎందుకు 10 మంది పిల్లలుండేటికి బాదల్ల వండి కుక్క కర్రె కుక్క బాదల్ల వండి కుక్క కర్రె కుక్క కాకు 7 పిల్లలుండేటికి 7 పిల్లలుండేటికి నా వల్లి
ఎందుకు వచ్చినావు మల్లయ్య అడగొట్టమావిలోనే మల్లయ్యో అడగొట్టమావిలోనే మల్లయ్యో జిల్ల చేసినావు మల్లయ్య పుట్టగొట్టమావిలోనే మల్లయ్యో పుట్టగొట్టమావిలోనే మల్లయ్యో జిల్ల చేసినవురా మల్లయ్య పుట్టి చిన్న చేసినవురా మల్లయ్య అయ్యయ్య కళ్ళ కొడుక నారాయణ అయ్యయ్య కళ్ళ కొడుక నారాయణ అయ్యయ్య కళ్ళ కొడుక నారాయణ అయ్యయ్య కళ్ళ కొడుక నారాయణ ఇంత ఊర కళ్ళ కొడుక మల్లయ్యో ఇంత ఊర కళ్ళ కొడుక మల్లయ్యో నెలల్ల పట్ట ఊరా మల్లయ్య నెలల్ల పట్ట ఊరా మల్లయ్య నెలల్ల పట్ట ఊరా మల్లయ్యో నెలల్ల పట్ట ఊరా మల్లయ్యో రేపమోను వచ్చినారా మల్లయ్య రేపమోను వచ్చినారా మల్లయ్య కళ్ళల్ల పట్ట ఊరా మల్లయ్య కళ్ళల్ల పట్ట ఊరా మల్లయ్య కళ్ళుకోని వచ్చినారా కళ్ళ కొడుకు కళ్ళుకోని వచ్చినారా కళ్ళ కొడుకు ఎవరేమన్నారు మల్లయ్యో ఎవరేమన్నారు మల్లయ్యో వాడు కొట్టినాడా మల్లయ్య వాడు కొట్టినాడా మల్లయ్య మగవాడు కొట్టినాడా మల్లయ్యో మగవాడు కొట్టినాడా మల్లయ్యో కుర్రంగ వండినా రామరామ కుర్రంగ వండినా రామరామ కుర్రబెండ సందమురా మల్లయ్యో కుర్రబెండ సందమురా మల్లయ్యో కలసిల్ల చేసినావు కళ్ళ కొడుక కలసిల్ల చేసినావు కళ్ళ కొడుక కొట్టవాడులే మల్లయ్య కొట్టవాడులే మల్లయ్యో పుట్టి చిన్న చేసినావు మల్లయ్యో పుట్టి చిన్న చేసినావు మల్లయ్యో ఎవరేమన్నారు మల్లయ్య ఎవరేమన్నారు మల్లయ్యో నాతోటి చెప్పురా నారాయణ నాతోటి చెప్పురా నారాయణ లేకుంటే ఉండలేను మల్లయ్య లేకుంటే ఉండలేను మల్లయ్య లేకుంటే బతకలేను మల్లయ్య లేకుంటే బతకలేను మల్లయ్య ముట్టక ఉందిరా మల్లయ్య ముట్టక ఉందిరా మల్లయ్య కళ్ళమ్మ కష్టముడు అడ్డపడక కళ్ళమ్మ కష్టముడు అడ్డపడక తమ్మ చెల్ల నేను అడ్డపడుకో కళ్ళ కొడక మల్లయ్య కళ్ళ కొడక మల్లయ్య అరుగురు అన్నలు నీ అన్నలు అరుగురు అన్నలు నీ అన్నలు అన్నాల ఎత్తుకొని మల్లయ్య అన్నాల ఎత్తుకొని మల్లయ్య ఎల్ల ఎత్తగరు ఊరి వీధిరా ఎల్ల ఎత్తగరు ఊరి వీధిరా ఎల్ల కండగరు ఊరి వీధిరా పన్నెల్ల కండగరు ఊరి వీధిరా ఎల్ల కండగరు ఊరి వీధిరా పన్నెల్ల కండగరు ఊరి వీధిరా అయ్యయ్య కళ్ళ కొడక మల్లయ్యో అయ్యయ్య కళ్ళ కొడక మల్లయ్యో ఎరువురు అన్నలు మీ అన్నలు అన్నాలు పెట్టుకొని మల్లయ్యో నెల్లి కూర వీనరా మల్లన్న నిద్రపోతలేదంట మీరు నిద్రపోరంట ఒట్టి తెలంగాణ చెప్పుకోవే ఏం కాదు ఆ మైకు అందాక వినిపిస్తుంది అందుమంటే కనుక పట్టు బ్రహ్మల్ల బాబుని విడిచి వదులు వెంకటాద్రి కాలాద్రి గుల్లమిన్ రామయ్య ఒరే ఉన్నారా అంకం బట్లు ఇలం బట్లు ఇలం బట్లు ఇంక బట్లు ఉన్నారా గొల్లమూడి బట్టల బన్నా మనం వెళ్ళిపోవాలరా అన్న చెప్పి మాత్రమైనా అంటే బ్రహ్మల బాబుని విడిచి వదిలి కనుక వెళ్ళిపోనమంటారే బ్రహ్మల్ని వెళ్ళిపోదామంటే మాత్రమైనా కొడుకు గల్ల పీర ఏమంటూ ఉండా నాయన డాడీ ఎడిపోతామున్నప్పుడే కొడుక పీర వెళ్ళగలక నేను రొట్టె ఎడబడ్డదుగా ఫీతుల పడ్డ డాడీ మన రొట్టె నేతరా పాడుకావు మన రొట్టె నేతర పడ్డదిరా బాలపురము లోపట గుళ్ళా కొమరయ్యా సెలవులు కొమరయ్య రాయ్యా
మరి కులానికి పెద్దోడు, మన వసండి కాపుల కర్ణానికి పెద్దోడు, మరి గుళ్ళ కొబ్బరి మన నేత రొట్టెపై నేతలు పడ్డది. కొడుకు గల్ల మనకి వీళ్ళకి లగ్గాన్ని చేయడానికి వచ్చినప్పుడా లగ్గం చేయంగా 13,000 కట్లమిచ్చి మనం సల్లంగా దాగదోద్దర్రా అయ్యా. మన గుళ్ళ కొబ్బరన్న గారు రేపు మల్లన్న పడగ చేస్తారా అయ్యా. మల్లన్న పడగ గుడివిని పడగ చేస్తే మాత్రమేనా ఇక రసగొడి కనుక మాత్రమైనా మా రసగొడి కనుక మాత్రమైన గుళ్ళ కొబ్బరల్ల గారే 60,000 కట్లమిచ్చి తాగదోద్దర్రా అయ్యా. రామ 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 మన రొట్టెపై నేతల వల్ల బిడ్డ ఎంత మంచి అందరమైన సక్కలకు పాపనల్లే రామ రామ ఓ రామ 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 ఓ రామ 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 ఎల్లినారు బ్రహ్మల్లే రామ రామ మబ్బు కొండాలల్లిరి రామ రామ నిండైన భూములమ్మ నేను పర్వతాలురా రామ రామ దండి దండి కొండాలే రామ రామ దాబరాలు దాడిరి దాడిరమ్మ దాడి దండి కొండాలే అమ్మనారా దాబరాలు దాడిరి రామ రామ ఏడుకల్లా దగ్గారో రామ రామ ఏడుకొత్తా ఉన్నారే రామ రామ కొల్లపూరి పట్టణము పట్టణము చేరాను రామ రామ వాళ్ళు చేర వచ్చిరి